సి ఇది ఇది ఇప్పటికీ 100 సార్లు ఆన్సర్ చేసి ఉంటారు ఈ క్వశ్చన్. మళ్ళీ 101 కూడా చెప్తాను. ఫాతిమా కాలేజ్ ఉన్నటువంటి ఆ సల్కం చెరువుతో పాటు చాలా చెరువుల్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. దాదాపు మనకు ఉన్నటువంటి 550 చెరువులు హార్డ్లీ ఒక 120-130 చెరువులకే నోటిఫై అయిన వాటికి ఫైనల్ నోటిఫికేషన్ అయింది. 430 చెరువులు అట్లా దానికి ఇంకా అసలు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయింది. సో దానికి ఫైనల్ నోటిఫికేషన్ అయిన తర్వాత చట్టపరంగా ఏం చేయాలి అదే చేస్తాం డెఫినెట్గా. సో ఇది ఇప్పటికీ చాలాసార్లు చెప్పాం. అక్కడ పేదలు ఉన్నారా లేదా ఇది ఉన్నారా అనేది కాదు, చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అక్కడ ఖచ్చితంగా అది జరుగుతుంది అన్నమాట. సో యా ఇప్పుడు రైట్ ఇప్పుడు ఎవరైతే ఇల్లులు కొని వాళ్ళు ఉన్నారో వాళ్ళు రేపు వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ విల్ కమ్ అవుట్ విత్ సమ్ ఏమైనా ప్లాన్ ఉండొచ్చు, వాళ్ళకి చేయొచ్చు. బట్ ఏదైతే ఇప్పుడు ఇంకా ఆక్రమణ చేస్తున్నాం, ఇప్పుడు వాళ్ళు కొంతమంది చేశారు కాబట్టి ఇంకా తక్కిన వాళ్ళు కూడా మనం లీగలైజ్ చేద్దామా? కాదు కదా. సో వాళ్ళని ఆపాలి కదా, ఆపేదానికి చేయడానికి అనేది. అంటే వై ఆర్ యూ క్రియేటింగ్ ఏ కాంట్రవర్సీ అంటే అన్ని కూల్చాలని కాదు. లక్ష్మీకాంత్ ఇప్పుడు ఒకటి ఆల్రెడీ హైడ్రా పాలసీ ఆల్రెడీ ఉంది. యా ఏం లేదు, అది ఎవడు లేదు, అది ఎక్కడ మేము 6th దాకా ఎవడిచ్చారు టైము? ఒకటి చూడండి, ఎటువంటి టైము 6th కల్లా ఖాళీ చేయమని ఎటువంటి టైం లైన్స్ ఏమీ లేదు, ఇవ్వలేదు వాళ్ళకి, ఎటువంటిది లేదు. నేను అదే చెప్పాను, 900 ఇల్లు ఐడెంటిఫై చేస్తే దాంట్లో ఆల్రెడీ నివాసాలుగా వాడుతున్న వాళ్ళు ఎక్కడ కూడా టచ్ కూడా చేయలేదు. వాళ్ళ అక్కడ లోకల్ అది నాకు సంబంధం లేదు కదా. కరెంట్ కనెక్షన్ రేపు అడుగుతాము, చెప్తాము, కరెంట్ ఎందుకు కట్ చేసి ఇచ్చింది మీరే, మళ్ళీ ఎట్లా కన్నా డిస్కనెక్ట్ చేస్తారు. నేను ఇప్పుడు అదే రేపు అడుగుతాము. ఇప్పుడు నాకు తెలియదు, నువ్వు చెప్తే తెలుస్తుంది. కరెంటు ఇచ్చింది నువ్వే ఇచ్చినావు, లోకల్ లైన్ మ్యాన్, మళ్ళీ నువ్వే ఎట్లా డిస్కనెక్ట్ చేస్తావు? ఎందుకు ఇచ్చారు, ఎందుకు డిస్కనెక్ట్ చేశారు? తప్పకుండా అడుగుతాం. వాళ్ళందరినీ ఏమి 6వ తారీఖు కూల్సారు ఇవన్నీ ఇది రకరకాల ప్రచారాలు, ఇవన్నిటికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఎవడుగాడు తప్పుడు ప్రచారాలు తీసుకెళ్ళి ఆ ఇల్లు దాన్ని తక్కినే కూలుస్తారంట, చేస్తారంట. ఏమి టచ్ చేయరు. నివాసాలు ఉండే హైడ్రా పాలసీ, స్టేటెడ్ పాలసీ ఎప్పటి నుంచో చెప్తున్నాం. నివాస గృహాలు ఉండే వాటిని ఎక్కడ కూడా టచ్ చేయము. ఇప్పుడు అది సల్కం చెరువు అయినా లేకపోతే ఇంకెక్కడైనా కానీ కూడా ఆల్రెడీ నివాసాలుగా వాడుతున్న వాళ్ళని మేము దాన్ని ఎక్కడ లేదు. కొత్తగా వచ్చే ఎంక్రోచ్మెంట్స్ తప్పకుండా వీల్ యాక్ట్ ఆన్ దట్. అదే చేసాం మేము. యా ఉన్నాడు.